సాధకుడైనటువంటి వాడు పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం బ్రహ్మైక్యము కొరకు సాయుజ్య సామీప్య సారూప్య సాలోక్యములు అనేటటువంటి ఆ స్థితులను పొందడం కొరకు ఎలా పరితపించిపోతాడో అటువంటి ఒక ఆర్తితో ఆండాళ్ గోష్ఠి అంతా కూడా స్వామి దగ్గరకు తెల్లవారుజామునే బయలుదేరింది. అయితే అందరం కలిపి వెళ్ళాలి. ఇది నిజమైన భక్తుడి లక్షణం అండి. ఎవరెటు పోతే నాకేంటండి, హాయిగా నేను చేసుకునే పూజ ఏదో నేను చేసుకుంటా, నా దర్శనం ఏదో నాకుంది, నా పనేదో నేనండి. ఇది తప్పు. భక్తుడైనటువంటి వాడు 10 మందితో కలుపుకొని వెళ్ళాలి. మనం ఒక్కళ్ళమే అనుభవించడం ఏమిటి, అందరికీ కావాలి. అసలు పక్కవాడు లేక బాధపడుతుంటే నీకు ఉన్నా కూడా మనస్ఫూర్తిగా నీవు అనుభవించలేని, ఆనందించలేని స్థితి ఉంటుందే, అది నిజమైన భక్తుడి యొక్క స్థితి. చాలా భక్తి కలిగిన వాడు ఏముందండి, ఏమిటో ఎన్నో తెలుసుకోవాలి, ఎన్నో నేర్చుకోవాలి, ఎంతో వినయం ఉండాలి, ఎంతో సాధన ఉండాలి, ఏమీ చేయలేకపోతున్నామండి అంటాడు నిజంగా కలిగి ఉన్నటువంటి వాడు.